హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం ట్రాన్స్ఫార్మర్ నుండి పవర్ ఏ విధంగా తీసుకోవాలనేది పార్ట్ 3 అనేది చేయబోతున్నాం. ఇంతకు ముందు ఫస్ట్గా మనం 12012 అనేది చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి సెకండ్ పార్ట్ 2 వచ్చేసరికి 12012లో రెండో మోడల్ చేసి చూపించాను. ఇప్పుడు పార్ట్ 3 వచ్చేసి 012 అనేది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మిస్ కావద్దు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి వచ్చేసరికి 4 డయోడ్లు ఫ్రెండ్స్, ఒక కెపాసిటర్ 25 వోల్ట్ కెపాసిటర్ తీసుకున్నాం మనం. ఓకే, ఇది 012 అనేది ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకున్నాం. అదేవిధంగా 24 లేదంటే 024కి ఇవ్వాలనుకుంటే 50 వోల్ట్ కెపాసిటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం 012 కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలిపేది ప్లస్ గుర్తులు ఉన్నాయి కదా పైన వైట్ మార్క్ చేసి చివరిలో, ఈ రెండింటిని అనేది ఈ విధంగా కలపాలి ఫ్రెండ్స్. ఓకే, ఇంకో రెండు వచ్చేసి ఈ మార్కింగ్ లేని బ్యాక్ మైనస్ అనుకున్నాం కదా, ఈ రెండింటిని ఇలా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఈ విధంగా కలపాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చేసింది ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. లెంతీగా ఉంటే టైం వేస్ట్ అని చేయడం జరిగింది, చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రెండు టెర్మినల్స్ కలిసి ఉన్న ప్లస్ కదా, రెండు కలిపి ఉన్న వైపుకి, అందుకే ఇది ప్లస్ ఫ్రెండ్. ఇది ప్లస్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ మార్కింగ్ లేవు కదా రెండింటికి, ఇది మైనస్. ఇది 012 అనేది ఇవ్వాలి. ఇటువైపు ఇటు ఇచ్చినా పర్లేదు. 012 అనేది ఈ ప్లస్ మైనస్ మాత్రమే ఇంపార్టెంట్ మనకి. ఓకే, కెపాసిటర్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, కెపాసిటర్ మార్కింగ్ ఉన్నది మైనస్. ఓకే, ఈ ప్లస్ వైపు ఉన్నది మాత్రం ప్లెయిన్గా ఉంటుంది. ఈ విధంగా మనం కలపాలి. ఈ మార్కింగ్ వేసి ఉన్న డయోడ్ వైపు ప్లస్ గుర్తు అనేది కలపాలి ఫ్రెండ్స్. ఇది కెపాసిటర్ ప్లస్ అనేది నేను దీనికి కలుపుతున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మైనస్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ మైనస్ అనుకున్నాం కదా, డయోడ్ గుర్తు లేనికి కెపాసిటర్ మైనస్ అనేది ఇటు కలుపుతున్నాను. ఈ విధంగా కలపడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిగతా రెండు టెర్మినల్స్ అనేవి మిగిలినవి కదా, ఈ రెండు టెర్మినల్స్ మనం 012 అనేది కలపాలి ఫ్రెండ్స్. మనం 012 అనేది మిగతా రెండు టెర్మినల్స్కి ఇటువైపు ఇటు కలిపిన ఇబ్బంది లేదు. చూద్దాం. ఇది వచ్చేసి 12 అనుకుందాం ఫ్రెండ్స్. ఇటువైపు అయినా కలపచ్చు, 12కి ఇటైనా కలపచ్చు. మీకు జస్ట్ ఇలా వేసాను. 0 మాత్రం దేనికైనా కామనే. ఓకే, ఇది 0 వచ్చేసి నేను ఓ టెర్మినల్కి ఇటు ఇస్తున్నా. కొన్ని ఇటు కాకుండా ఇటు ఇచ్చిన ఇబ్బంది లేదు, ఎటువైపు అయినా ఒకటే. జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. మన ఈ రోడ్డు పక్కన షాప్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎంత కూల్గా చేద్దాం అనుకున్నా కుదరడం లేదు. షాప్లో కాబట్టి ఇలాంటి చేయడానికి మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇళ్ళ కాడకు అనేసరికి మనం చేయడానికి ఇబ్బంది పడాలి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చాం. ఇంకో టెర్మినల్ ఉంది కదా, దీనికి 12 అనేది కలుపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కలపడం జరిగింది. ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే 012 నుంచి ఇంతకు ముందు చెప్పినట్టుగా రెసిస్టర్ 1K రెసిస్టర్, ఇది ఈ లైట్ పాయింట్ పొడుగ్గా ఉన్నది ప్లస్, ఈ షార్ట్కి ఉన్నది మైనస్. ఈ విధంగా మనం అవుట్పుట్ కెపాసిటర్ ఇంకా ప్లస్ మైనస్ మనం చెప్పాం కదా, మార్కింగ్ వైపు ఉన్నది మైనస్, మార్కింగ్ లేని వైపు ప్లస్ కదా. ఆ కెపాసిటర్ ఎటు ఉంటే అటువైపే మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్.
నేను కెపాసిటర్ మార్కింగ్ లేని వైపు డిస్టెన్స్ అనేది లైట్ తీస్తున్నాను, ప్లస్ గుర్తు. ఇదే విధంగా 0 అనేది కెపాసిటర్ మార్కింగ్ ఉన్న వైపు ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఈ విధంగా ఇచ్చాం. ఇప్పుడు దీన్ని పవర్ కనెక్షన్ అనేది చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా చేస్తే మనకు 012 అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్ అనేది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు అనేది మీకు చాలా నేర్పిస్తాను. మన ఛానల్ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. మీ వెంకట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.